సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా విద్యుత్ సబ్ స్టేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 1 ఇయర్ పాటు కూడా ఇక ట్రైనింగ్ అనేది ఇచ్చి ఇక పర్మనెంట్ జాబ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ట్రైనింగ్లో వచ్చేసరికి మనకి 50,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1,25,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయొద్దు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఎలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక ఆల్రెడీ మనకి మార్చ్ 6 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక మార్చ్ 26 వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక టోటల్గా మనకి 600 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటు జీఎస్టీ ఛార్జెస్ అనేవి కలుపుకొని టోటల్గా 780 రూపీస్ అనేటువంటి దాన్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 ఇయర్ పాటు కూడా ఇక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. ఇక ట్రైనింగ్లో కూడా మనకి మంత్లీ వచ్చేసరికి 50,000 పర్ మంత్ శాలరీ అనేది మనకి పే చేయడం జరుగుతుంది. ఎవరైతే సక్సెస్ఫుల్గా ఇక్కడ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 15 lakhs పర్ యానం శాలరీ ప్యాకేజ్ అనేది వీలైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. సో మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 1,25,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క NHPC సంస్థకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఆర్ పవర్ స్టేషన్స్ కానీ లేదంటే ఆఫీసెస్ అనేవి మనకి ఏ లొకేషన్లో అయితే ఉంటాయో ఆ యొక్క లొకేషన్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సంస్థకి సంబంధించినటువంటి సెంటర్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉంటాయి కాబట్టి ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి కూడా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనింగ్ ఇంజనీర్ చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 269 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీ వరకు వచ్చేసరికి 119 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 23, ఓబీసీ వరకు 70 వేకెన్సీస్తో పాటు ఎస్సీ వరకు 39, ఎస్టీ వరకు 18 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక మార్చ్ 26, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్, ప్రొడక్షన్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ అండ్ హై వోల్టేజ్,
పవర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ యొక్క డిసిప్లిన్స్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే బీఏ ఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాన్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ఎవరైతే ఒక సంబంధిత డిపార్ట్మెంట్లో బీఏ ఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాన్స్ ఉంటారో ఆ యొక్క క్యాన్స్ మాత్రమే ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి జియాలజీ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ అని చెప్పేసి ఈ యొక్క స్పెషలైజేషన్లో ఎంఎస్సీ కానీ లేదంటే ఎంటెక్ చేసినటువంటి క్యాన్స్ ఉంటారో ఆ యొక్క క్యాన్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి రిటన్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. The selection process consists of normalized marks obtained in the corresponding paper of GATE 2023 గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2023 స్కోర్ కార్డుకి సంబంధించినటువంటి ఒక వ్యాలిడ్ స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మనకి వెయిటేజ్ మార్క్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది గైస్. గేట్ 2023లో వచ్చేటువంటి మార్కులకు వచ్చేసరికి 75% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి ఇక గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 25% ఆఫ్ ఈ మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వాలిఫై మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది గైస్. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్లో కనుక 40%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో కనుక 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ లేదా షూరిటీ బాండ్ అనేది మనము రాయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇదే సంస్థలో అట్లీస్ట్ 4 years వర్క్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక నోట్ అనేది ఉంటుంది. ఆ నోట్లో మనం సైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ 4 yearsలో మీరు వర్క్ చేయకుండా వెళ్ళిపోయినట్లయితే కనుక ఈ యొక్క అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఎన్హెచ్పిసి లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క ట్రైనీ ఇంజనీర్ ఆర్ ట్రైనీ ఆఫీసర్ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.